విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందు గట్టిగా మాట్లాడతారు. సెటైర్లు పంచులు వేస్తారు. ఆయన అన్నదానికి ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు కూడా వస్తాయి. ఇలా అటు ఇటు విమర్శలు ప్రతి విమర్శలతోనే గుడివాడ పాలిటిక్స్ సాగుతోంది అని అంటూ ఉన్నారు. దీనివల్ల మీడియాలో హైప్ తప్ప నిజానికి ఆయన రాజకీయానికి జరిగే మేలు ఏమైనా ఉందా అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజానికి గుడివాడ యువకుడు, ఎంతో ఫ్యూచర్ ఉన్న నేత అని అంతా అంటారు. ఆయన కార్పొరేటర్ గా టీడీపీలో తన పొలిటికల్ కెరియర్ కి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో ఏకంగా ఎంపీగానే 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి వరించినా కూడా ఆయననే వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ గా జగన్ నియమించారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా టికెట్ సాధించి గెలిచారు. 2024లో గాజువాక వెళ్లి ఓటమి చూశారు. ఇలా 3 ఎన్నికలు 3 అనుభవాలు ఆయనకు మిగిల్చాయి. జగన్ సీఎంగా ఉండగా 6 కీలక శాఖలను గుడివాడకు అప్పగించారు. అందులో ఐటీ పరిశ్రమలు వంటి శాఖలున్నాయి. గుడివాడ మంత్రిగా 2 ఏళ్ల కాలం ఉన్నారు. ఆయన ఒక సందర్భంలో చేసిన కోడిగుడ్డు కమెంట్స్ తో గుడ్డి మంత్రిగా టీడీపీ వారు ట్రోల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు అని అంటూ ఉన్నారు. రాజకీయ విమర్శల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అన్న విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఇక ఓటమి పాలైన జగన్ ఆయనను గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. చోడవరం వైసీపీ ఇన్ఛార్జిని చేశారు. ఇదిలా ఉంటే తనకు ఇచ్చిన సీట్లో గుడివాడ ఏ మేరకు పట్టు సాధించారు అన్నదే పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన ఎక్కువగా ఉండేది విశాఖ అని అంటూ ఉన్నారు. నిజానికి చోడవరంలో వైసీపీ బలంగానే ఉంది. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రాజు పట్ల వ్యతిరేకత ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన విషయంలో ఎందుకో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతో వైసీపీని అక్కడ గట్టిగా నిలబెట్టి పరుగులు తీస్తే గుడివాడకు 2029లో గెలిచేందుకు మంచి స్కోప్ ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. అయితే ఆయన మాత్రం విశాఖలోనే ఉంటూ విశాఖ వైసీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. ఎన్నికల ముందు వెళ్లి ప్రచారం చేస్తే ఓట్లేసే సీన్ ఇప్పుడు లేదని తెలిసి కూడా గుడివాడ తనకు అప్పగించిన సీట్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని అంటూ ఉన్నారు. అదే సమయంలో ఆవేశంతో ఆయన చేసే వ్యాఖ్యల వల్ల కూడా ఇబ్బందుల్లో పడుతున్నారని అంటూ ఉన్నారు. 4 పదుల వయసులో ఉన్న ఈ యువ నేతకు ఎంతో భవిష్యత్తు ఉందని, అయితే ఆయన దూకుడు రాజకీయం తగ్గించుకుంటేనే అని కూడా సూచిస్తున్న వారు కూడా ఉన్నారు.